హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు శ్రీ గౌరి జస్ట్ యాడ్ స్పైసెస్. ఇవాల్టి స్పెషల్ కేసరి బాదాం పౌడర్. ఇది ఒక సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ. ఈ పౌడర్ని వేడివేడి పాలతో కలిపి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మార్కెట్లో దొరికే బాదాం పౌడర్లో ఆల్మండ్ పర్సంటేజ్ తక్కువ, స్టార్చ్ అండ్ మిల్క్ పౌడర్ పర్సంటేజ్ ఎక్కువ. మీరు కావాలంటే ఆ బ్రాండ్స్ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చెక్ చేయండి, మీకే తెలుస్తుంది. ఇంట్లో తయారు చేసిన పోషకాలతో నిండిన ఈ కేసరి బాదం పౌడర్ని పాలతో కలిపి పిల్లలకి ఇవ్వడం వలన వాళ్ళల్లో హెల్దీ గ్రోత్ ఉంటుంది. ఇది పిల్లలకే కాదండోయ్, పెద్దవాళ్ళకు కూడా మంచిదే. సో అటువంటి టేస్టీ హెల్దీ రెసిపీని ప్రిపేర్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్. పౌడర్ ప్రిపేర్ చేయడానికి కావలసిన పదార్థాలు చూద్దాం. బాదాం 1 కప్పు. బాదాం ఏ కప్పుతో తీసుకుంటున్నామో ఆ కప్పులో సగం మిగతా ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి. పాలపొడి 1/2 కప్పు, పిస్తా 1/2 కప్పు, పంచదార 1/2 కప్పు, యాలకులు 15. యాలకులని ఇలాగ గింజలు తీసి పెట్టుకోవాలి, తొక్క ఒలిచి పెట్టేసుకోవాలి. ఈ తొక్కను పారేయనక్కర్లేదు, టీ పెట్టుకున్నప్పుడు అందులో వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. మొత్తం అన్నీ ఇలా గింజలు తీసి పెట్టుకోండి. పసుపు 1/2 టీ స్పూన్, కుంకుమ పువ్వు కొద్దిగా. షుగర్ వాడడం ఇష్టం లేని వారు పటిక బెల్లం పొడి వాడుకోండి. ప్రాసెస్ చూద్దాము. స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని లో ఫ్లేమ్లో బాదంని బాగా వేయించండి. బాదం ఎంత బాగా వేగితే పౌడర్ అంత ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. బాదాంని కలుపుతూ లో టు మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు వేయించాలి. కొంతమంది ఈ బాదం పౌడర్ చేసేటప్పుడు పైనున్న తొక్క తీసి చేస్తారు. అలా చేయాలంటే బాదంని నీళ్ళల్లో నానబెట్టాలి. సో అలా చేస్తే పౌడర్ ఎక్కువ కాలం నిల్వ ఉండదు. అందుకే ఇది బెస్ట్ మెథడ్. బాదం బాగా వేగిన తర్వాత పిస్తా కూడా వేసి 1 నిమిషం పాటు వేయించండి. పిస్తాని ఎక్కువసేపు వేయించనక్కర్లేదు. ఇవి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారనివ్వండి. బాగా చల్లారాకే పౌడర్ పట్టాలి, లేదంటే మిక్సీ పట్టినప్పుడు పౌడర్ ఉండ చుట్టుకుపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో పంచదార, పాలపొడి, యాలకులు, పసుపు, కుంకుమ పువ్వు అన్నీ వేసి పౌడర్గా చేసి పెట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పౌడర్లో రోస్ట్ చేసి పెట్టుకున్న బాదం, పిస్తా పలుకులు వేసి మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకోండి. పంచదార, పాలపొడి పౌడర్ పట్టాక ఈ నట్స్ వేసి పౌడర్ పట్టాలి, లేదంటే పౌడర్ ముద్దగా ఉంటుంది, మనం అనుకున్న టెక్స్చర్ రాదు. కలర్ఫుల్ టేస్టీ కేసరి బాదం పౌడర్ రెడీ అయిపోయింది. దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకుందాము. ఇలా ఒక గ్లాస్ బాక్స్లోనికి కానీ ఒక గ్లాస్ సీసాలోనికి కానీ తీసి పెట్టుకోవడం వల్ల పౌడర్ 1 నెల పాటు నిల్వ ఉంటుంది. ఇలా క్లోజ్ చేసేసి దీన్ని స్టోర్ చేసి పెట్టుకోండి. ఈ పౌడర్ని ఇప్పుడు పాలల్లో కలిపి చూద్దాము. ఒక గ్లాసు కాచి చల్లార్చిన పాలల్లో 2 టేబుల్ స్పూన్ల బాదం పౌడర్ కలిపి బాగా మిక్స్ చేయండి. పాలల్లో షుగర్ కావాలనుకుంటే వేసుకోవచ్చు, ఎందుకంటే మనం బాదం పౌడర్ చేసేటప్పుడు షుగర్ కూడా యాడ్ చేసాం కాబట్టి మరలా ఎక్స్ట్రాగా షుగర్ అవసరం లేదు. అంతేనండి, సింపుల్ ప్రాసెస్తో టేస్టీ బాదం మిల్క్ రెడీ అయిపోయినాయి. ఈ పౌడర్ని మీరు చల్లని పాలతో కానీ వేడి పాలతో కానీ తీసుకోవచ్చు. ఐస్ క్రీమ్స్లోను, మిల్క్ షేక్స్లోను, కుల్ఫీ చేసినప్పుడు ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఈ పౌడర్ వాడి చూడండి, చాలా బాగుందంటారు. ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఈ పౌడర్ని పాలల్లో కలిపి వెల్కమ్ డ్రింక్లా ఇవ్వండి, వాళ్ళే అంటారు బయట కొన్న కేసరి బాదం పౌడర్లా ఉందని. ఇక మార్కెట్లో కొనుక్కునే పని లేకుండా కేసరి బాదం పౌడర్ని తక్కువ ఖర్చులో ఇంట్లోనే తయారు చేసేయండి. ఈ సింపుల్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా శ్రీ గౌరి జస్ట్ యాడ్ స్పైసెస్ని సబ్స్క్రైబ్ చేయండి. అమ్మ చేసిన
చేసిన బాదం పౌడర్ చాలా బాగుంది. ఇదేంటి అయిపోయింది, నేను తాగేసా. మీరు కూడా ఈ పౌడర్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.